ఒక్కసారి తెలంగాణ ప్రభుత్వము సోయి తప్పిన ముఖ్యమంత్రి, సోయి లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కడన్నా చూడండి రా, దీంట్లో మీ చుట్టాలు ఉన్నారేమో, ఒక్కడనున్నారా మీ చుట్టాలిన్నా? కడుపుల మంట, పేదోళ్ళు, లేనోళ్ళు, సామాన్యులు చదువుకుంటామంటే కడుపుల మంట ఈ కాంగ్రెస్ కు. రేవంత్ రెడ్డి చెప్తున్న మీ వేదిక ద్వారా, ఇందూరు రణబేరి అంటే నీకు మూడిందని రాసి పెట్టుకో. అట్లా ఇట్లాంటి గడ్డ కాదు బిడ్డ, నిన్ను కామారెడ్డిలో ఓడగొట్టిన గడ్డ ఇది. ఈ గడ్డను ఏంటి చెప్తున్నాం రేవంత్ రెడ్డి? ఎక్కడికి పోవాలి ఈ బిడ్డలు? సుమారు 12 లక్షల కోట్ల బడ్జెట్ ఎటువైంది, 4 లక్షల కోట్ల అప్పటివైంది. ఈ బిడ్డలకు చెందిన భూములు అమ్ముతున్నారు కదా, గంటకొక్క ఎకరం. ఆ భూముల పైసలు ఎటువైనా చెప్పారా ఈ వేదిక ద్వారా? ఎవరి సొమ్ము ఎందుకు తింటున్నారు? ఎవరి భూమి ఎందుకు అమ్ముతున్నారు? ఈ భవిష్యత్తు ఈ బిడ్డల భూమి. హైదరాబాద్ ఉన్న భూమి వాళ్ళది, నిజామాబాద్ ఉన్న భూమి వాళ్ళది, తెలంగాణ వాళ్ళది. మీరెవరు 5 సంవత్సరాల నుండి పోయేటోళ్ళు? మీరు ఏమని చెప్పారు ఎన్నికల ముందు? విద్య, వైద్యం, ఉపాధి. ఏం కమిషన్ ఇయ్యలేనా? ఇన్ని లక్షల కోట్లలో 10,000 కోట్లు ఎందుకు దొరకలేదు ఈ బిడ్డలకు? ఇలా తాతలు ముఖ్యమంత్రి కాదన్నా, ఫుట్బాల్ మ్యాచ్ ఆడాలని మనమడుతోని. నీ మనమడి గురించి ఈరోజు 20,000 కోట్లు పెట్టి స్టేడియం కడతా రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతందుకు. మరి ఈ బిడ్డల తాతలు ఏం కావాలా? ఈ బిడ్డల తల్లిదండ్రులు ఏం కావాలా? ఈ బిడ్డలు తెలంగాణ భారత నిర్మాతలు కూడా ఈ బిడ్డలు. వీళ్ళు కాబోయే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు. పేదవాడు చదవద్దు, మధ్య తరగతి వాడు చదవద్దు. ఇది మీ కాంగ్రెస్ కుటిల నీతి. ఉద్యోగాలు అడిగితే ఇదొక సమస్య. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిని తాగమంటారా? ఎండ్రిని తాగమంటారా మీరు? అన్నారా మీరు? కన్నరాయి బిడ్డలని, పెంచిరాయి బిడ్డలని బాయిల దిగుసాగమంటారా మీరు? నువ్వు రాజు అయితే రాజు అయినట్టు, రాజ్యం అయితే రాజ్యం వెళ్ళినట్టు. కానీ ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజల రాజ్యం, ఇది భవిష్యత్తు విద్యార్థుల రాజ్యం. ఇది వ్యవసాయంకు నీళ్లు అడుగుతారేమో రక్తం బారిస్తారా? ఎవరి రక్తం బారిస్తారా చెప్పుర్రా ఈ వేదిక ద్వారా? కొవ్వు రక్తం రాబోయే రోజులలో తీసేసేస్తున్నది ఒక్కొక్కరిది, కాంగ్రెస్ వాడిది. ఈ తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్నది. రక్తం ఎవరిది తీయాలా, కొవ్వు ఎవరు తీయాలా? కొవ్వు రక్తం తీసి ప్రజాస్వామ్యంలో ఎట్లా గుణపాఠం చెప్పాలి అట్లా గుణపాఠం చెప్తాం. ఏం తలకెక్కిందా రేవంత్ రెడ్డి అహంకారం? ఉంటే 2 ఎత్తులు ఉంటాం. కాబోయే సీతారామయ్య తెలంగాణలో పోయేటప్పుడు ఈ బిడ్డల ఉసురు పోసుకొని ఎందుకు పోతాం? ఒకడు హాల్ టికెట్ ఇయ్యాడు, రోజుకు 10 ఫోన్లు మేం చేయాలా? కాలేజీ వాడు సీడీ అదేమంటారు డాక్యుమెంట్స్ ఇవ్వడు, సర్టిఫికెట్స్ ఇవ్వడు. పిల్లలు పై చదువులు కోలేరు, పిల్లలు ఉద్యోగాలు కోలేరు. ఎవరిస్తారో చెప్పండి కాంగ్రెస్ నాయకులు, ఎవరిస్తారో చెప్పండి. మీ బిడ్డలు అమెరికాలో చదువుకోవాలా? మీ బిడ్డలు హైదరాబాద్ లో పెద్ద పెద్ద వ్యాపారాలు ఉండాలి. ఏమడుగుతున్నారు? తులం బంగారం అడుగుతున్నారు. తులం బంగారం అడుగుతున్నారు. మూసి ఎవరి గురించి మూసి? 1,00,000 కోట్లు. ప్రియాంక వాద్రా, రాహుల్ గాంధీ కాఫీలు తాగుతందుక? గాంధీ సరోవర్ 5,000 కోట్లు కట్టి 10,000 కట్టి బిడ్డలకు ఫీజు. విద్య లేని రోజు జాతి ఉండదు, జాతి లేని రోజు దేశం ఉండదు. ఈ బిడ్డల భవిష్యత్తే ఇది బంగారు భవిష్యత్తు. ఈ బిడ్డల భవిష్యత్తే భారతదేశ భవిష్యత్తు. కాబట్టి చెప్తున్నా, రాగానే ఎందుకు ఇచ్చారు కాంట్రాక్టర్లకు బిల్లు? అంటే కమిషన్లు కొడుతుందిగా.
20%, 30% ఈ బిడ్డలకు ఫీజు ఇస్తే కమిషన్లు ఇయ్యారనా? బరాబర్ చెప్తున్నాం తమ్ముంటే. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. దేశంలో 18 కోట్ల మంది ఉన్నాం. మనిషికి 100 రూపాయలు వేసుకొని మీకు 30%, 40% మేము ఇస్తాం లంచాలు. కానీ బిడ్డలకు ఫీజులు ఇవ్వండి. మేము ఇస్తాం. బట్టి విక్రమార్క వెళ్తున్నాను ఫైనాన్స్ మంత్రికి. ఎంత పర్సెంట్ కావాలో చెప్పు బట్టి విక్రమార్క గారు. ఎంత పర్సెంట్ కావాలో ముఖ్యమంత్రి గారు. నీకు కావాలా, నీ అన్న తిరుపతి రెడ్డి కావాలా, నీ తమ్ముడు కోటరెడ్డి కావాలా? ప్రతి ఒక్కరికి ఇస్తాం కమిషన్. ఒక్కొక్కరు రండి, ఒక్కొక్కరికి పర్సెంట్ రాసిస్తాం. కానీ ఈ బిడ్డలకు ఫీజులు ఇవ్వండి. ఈ బిడ్డలు మధ్యతరగతి బిడ్డలు, ఆస్తులు లేని బిడ్డలు, బంగారు లేని బిడ్డలు, బంగారు లేని బిడ్డలు, ఆస్తులు లేని బిడ్డలు, వీళ్ళకున్న వల్ల ఆత్మాభిమానం ఒక్కటే. ఈ ఆత్మాభిమానాన్ని మేలుకొల్పిన రోజు బిడ్డ ఒక్కడి గద్దెలు కూడా మిగిలి తెలంగాణలో. అపరిచితులు అయిపోయినావు రేవంత్ రెడ్డి, అపరిచితులు అయిపోయినావు. అవినీతి అవినీతి. నలుగురు అన్నదమ్ములని, ఒకరు ఈస్ట్, ఒకరు వెస్ట్, ఒకరు సౌత్, నలుగురి 4 భాగాలు చేసి రాష్ట్రాన్ని పంచుతున్నావు. ఒక్కొక్కరు మంత్రి. వేల కోట్ల అవినీతి, వేల కోట్ల అవినీతి. చెప్తున్నా మీ వేదిక ద్వారా. ఇది నిజామాబాద్ లో ముట్టింది. నిజామాబాద్ లో ముట్టించిండు ధర్మపురి అరవింద్ గారు. ఇది 33 జిల్లాలను చుట్టుకుంటూ రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ చెప్తున్నా, ఎమ్మెల్యేలకు చెప్తున్నా, రండి పింఛండి ముఖ్యమంత్రి, పింఛండి ముఖ్యమంత్రి. ఈ బిడ్డలకు పిలిచిందాక మీ బిడ్డలు లేరా? బీసీ బిడ్డలు లేరా? ఎస్సీ బిడ్డలు లేరా? మీకు మంత్రి పదవులు కావాలా? దోసుకున్న దాంట్లో దాచుకుంటందుకు లాకర్లేం కాదు. ఇది చెప్తున్నా ఈ సాక్షిగా, మీడియా సాక్షిగా, ఈ వేదిక సాక్షిగా. బంగారు తెలంగాణ అన్నాడు ఒక్కడు, ఇప్పుడు వజ్రాల తెలంగాణ అన్నాడు ఒక్కడు. మీతో కాలేదురా. ఏసీబీ డిపార్ట్మెంట్ అనేది తెలంగాణలో ఏసీబీ. ఏ అధికారి కిరల కొద్ది బంగారం, కిరల కొద్ది బంగారం. ఇది మీరు చేసే అవినీతి పాలన. ఈ బిడ్డలకు మంచండి ఆ బంగారాన్ని. ఏదైతే 100 కోట్ల బంగారు బిస్కెట్లు దొరుకుతున్నాయో అవినీతి అధికారుల ఇళ్లలో ఆ బిడ్డలకు ఫీజు కట్టండి ఆ బంగారు బిస్కెట్లతో. కాబట్టి చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఇంకా చాలా మాట్లాడుతున్నది సంగతి తర్వాత చూసేది ఉన్నది. అవన్నీ సమస్య తర్వాత చెప్తా. తులం ఇస్తావా, 3 తులాలు ఇస్తావా? అమ్మ మీకు కూడా చెప్తున్నా, ఆ కాంగ్రెస్ చుట్టాలు షోరూమ్లు ఆడుంటారు. ఆ స్కూటీలు కొనవండి, ఆ స్కూటీలు కొనవండి. ప్రియాంక గాంధీ వచ్చే వరకు స్కూటీలు ఒక్క షోరూమ్లతో కొనండి. స్కూటీలు ఇస్తున్నా వేడా ఓరు కాంగ్రెస్ షోరూమ్ ఆడగనమాట. రాకేష్ అన్న చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, తీసుకోవాలి. నేనున్నా. ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. ఇంకా చాలా మాట్లాడింది, సోదరుడు మాట్లాడాల్సింది. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, యుద్ధం మొదలైంది. ఇది నిజామాబాద్ గడ్డ మీద నుంచే మొదలు పెట్టినాం. యుద్ధం మిగిలే ఉంది తెలంగాణలోన. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి. 110 కూడా కాదు కదా, అటు 7 ఉండదు, ఇటు 1 ఉండదు. వెంకటరమణారెడ్డిని కొడంగల్ పంపిస్తున్నాం. దమ్ము ఉంటే అక్కడ కొడంగల్ గెలు రేవంత్ రెడ్డి. ఛాలెంజ్ రాకేష్ రెడ్డిని. ఒక్కసారి కొడంగల్లో ఉన్నావు, ఒక్కసారి కామారెడ్డిలో ఉన్నావు, 3వసారి వెంకటరమణారెడ్డిని అక్కడికి పంపిస్తున్నాం. కొడంగల్లో గెలిచి చూపి అప్పుడు దమ్ము. రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. రాసి పెట్టుకోండి. ఈ బిడ్డలను కాపాడుకుంటాం. రాగానే మా ముఖ్యమంత్రికి చెప్పి మొదటి ఫైలు మీద సంతకం. మొత్తం 1,00,000 కోట్లున్నా సరే, 1,00,000 కోట్లున్నా సరే, మొదటి సంతకం భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పెట్టే సంతకం ఫీజు రింబర్స్మెంట్ అని చెప్తున్నాం ఈ వేదిక ద్వారా. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి, తల్లిదండ్రులు ధైర్యంగా ఉండండి, పిల్లలు ధైర్యంగా ఉండండి. మీకు మేమున్నాం. భారతీయ జనతా పార్టీ అండ ఉంది. కాబట్టి రాబోయే రోజులలో అగ్గి గీస్తాం తెలంగాణ అసెంబ్లీలో, అగ్గి గీస్తాం తెలంగాణ హైదరాబాద్ లో. మీ ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చే వరకు ఊరుకుండేది లేదు, వదిలేది లేదు. కాబట్టి ఈ రణబోరితోనే తెలంగాణ అంతా విద్యార్థుల తల్లిదండ్రులు చూడండి. ఈ దినం మర్చిపోకండి. ఈ రోజు నిజామాబాద్ డేట్ యాదించుకోండి, 16. ఈ 16 డేట్ మీ జీవితంలో జ్ఞాపకం ఉండాలా? 17
ఈ 17వ డేటు మీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోండి. కంపల్సరీ తెలంగాణ ముఖ్యమంత్రికి దినాలు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కాకందుకు మీకు మీ బిడ్డలకు మేము భరోసున్నాం. ఉద్యమాలకు ఎక్కడికక్కడ అమరవీరుల స్వప్నాలు ఈ రాష్ట్రానికి ఎట్లయితే సఫలం కాలేదో అమరవీరుల స్వప్నాలైన పిల్లలకు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అవన్నీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో సాధించి అమరవీరుల స్వప్నాలు సాకారం చేస్తానని ఈ వేదికను చెప్తూ మీ బంగారు భవిష్యత్తుకు ఎటువంటి డోక లేదు. ఎవ్వడికి భయపడకండి. మేము మీ ఎంబటున్నాం. సర్టిఫికెట్ల కంటే సర్టిఫికెట్లకు, ఫీజుల కంటే ఫీజులకు అవసరమైతే చలో కొడంగల్ ప్రోగ్రాం పెట్టి ఒక్కటి 33 జిల్లాల విద్యార్థులని కొడంగల్ కొండపోయి కూర్చుంటాం. కొడంగల్ కాకపోతే కొండవెండి పల్లెలో కూర్చుంటామని చెప్పి కదా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ బోలో భారత్ మాతాకి వందే మాతరం. ధన్యవాదాలు రాకేష్ రెడ్డి గారు. ఒక్కసారి ఇందూరు గడ్డ తెలంగాణ ఉద్యమానికి ఆ మోతెలో కట్టిర్రు. ఈ రోజు ఇదే ధర్నా చౌక్ లో ఈ రేవంత్ రెడ్డి గోరి కడతామా లేదా చెప్పండి గట్టిగా. జంచి రెడీగా